కీర్తనలు 24వ అధ్యాయం యెహోవా 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? మళ్ళీ ఈ ఉన్నత స్థలము గురించే మనం ఆలోచన చేస్తున్నాం. ఆ స్థలానికి మనం ఎక్కుతూ ఉన్నాం. మన నోటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా, మన మనసు విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా, మన నడత విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలా, మన చూపు విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలా. ఎక్కగలిగినటువంటి వాడు ఎవడు అంటున్నాడు అంటే ఇది రోజు మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలా. నేనేదో బోధించడానికి కాదు, మన జీవితాల్లో మనల్ని ఒక్కసారిగా మనకి అన్ని 12 ఎక్క రాదు కదా, చిన్నగా 2 నుంచి 1 నుంచి నేర్చుకుంటేనే మనం ఎక్కుతూ ఉన్నాం, మెట్లు ఎక్కుతూ ఉన్నాం, ప్రభు సన్నిధికి దగ్గరికి వెళ్తూ ఉన్నాం, ఎక్కుతూ ఉన్నాం. ఆ ఉన్నతమైనటువంటి స్థలంకి వెళ్ళేసరికి నీతి అనేటువంటి మైమరువు మనకి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆయన నీతితో నింపుతున్నాడు సియోన్ని. అదే 13:3లో చూసాం. ఇక్కడ 24లో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకు. కపటముగా ఏం చేయకూడదు? ప్రమాణము చేయకూడదు. కపట ప్రమాణాలు చేయకూడదు. నిర్దోషమైనటువంటి ఏముండాలా? నిర్దోషమైనటువంటి చేతులు ఉండాలి. చదువుతున్నారా నాతో పాటి? 463 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి అవయవం గాయపరచబడింది. ఆయన హృదయం కూడా గాయపరచబడింది మన కోసం. కలువరి శిలువలో ఎంతగా వేదన పడ్డాడంటే ఆయన చెమట బిందువు రక్తంగా కింద పడింది. అంత ప్రెషర్ తీసుకున్నాడు మన పాపాన్ని పోగొట్టడానికి. ప్రతి అవయవం గాయపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసమే, నిన్ను ప్రక్షాళన చేయడానికే, నిన్ను శుద్ధీకరించడానికే, నిన్ను ఆ పరలోకంలో ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ మహామహుడగు దేవుని యొక్క కుడిపాసమున కూర్చోబెట్టుకోవడానికే. ప్రతి అవయవం గురించి మనం జాగ్రత్త పడాలా. మనం అనుకుంటున్నాం మనం ఫోన్లో ఏమైనా చూస్తున్నామో ఎవరికి తెలీదు, హిస్టరీ డిలీట్ చేసేస్తే కదా గూగుల్కి కూడా తెలియదు అనుకుంటున్నాం. కానీ ప్రభు చూస్తూ ఉన్నాడు. గూగుల్కి తెలియకపోవచ్చు, కానీ మనం సృష్టించినటువంటి దేవునికి తెలుసు. ఫోన్లో నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావో ప్రభువుకి తెలుసు. ఫోన్లో ఏం చూస్తున్నావో ప్రభువుకి తెలుసు. దేవుని దగ్గర దాచిపెట్టేటువంటి విషయం ఏం లేదు. మనం అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఆయన అదృశ్య స్వరూపంలో ఉన్నాడు ప్రస్తుతం. ఒక దినాన సియోన్లో మనం ఆయన్ని ముఖాముఖిగా చూడబోతున్నాం. ఆ తీర్పులో మనం నించి ఇవ్వకూడదు. లోకంలో అనేకమైనటువంటి తీర్పుల్లో మనం నించుంటుంటున్నాం. అవేం పెద్ద హాని చేయవు. కానీ పరలోకంలో ఉన్నటువంటి ఆ కోర్టు రూమ్లో మనం నించున్నామంటే అది బహుభయంకరం. జీవితాంతం యుగ యుగాలు కాలవలసినటువంటి పరిస్థితి, పండ్లు కొరికేటువంటి పరిస్థితి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిర్దోషమైనటువంటి చేతులు మనం కలిగి ఉండాలి. శుద్ధమైనటువంటి హృదయం. ప్రార్థన చేయండి ప్రభుతో, ప్రభువా నాకు ఇవి ఏవీ లేవు, ప్రభువా నాకు శుద్ధమైనటువంటి హృదయం లేదు, నేను లంచాలు తీసుకుంటున్నాను, ఆశపడుతున్నాను, కపటమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను, కొండెంలాడాను, అబద్ధాలు మాట్లాడాను, ప్రభువా నన్ను క్షమించు. ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో నేను కూడా పాలుపొందులు పొందాలని ఒక తీర్మానం చేసుకోండి. నా జీవితం ఇప్పటి నుంచి పైకి మెట్లు ఎక్కాల, ఆ మెట్లు కిందకు దిగుతా ఉన్నాను, నేను పైకి మెట్లు ఎక్కాల, ఆధ్యాత్మికంగా నేను మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో ఆయన వారికి సమీపంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదే 5వ వచనంలో రాయబడింది చూడండి. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన్ని ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధి వెదుకువారు అట్టివారే అని కీర్తనాకారుడు మంచి కీర్తనని రాశాడు.
మనం ఆయన్ని వెతుకుతున్నప్పుడు ఆయన కొరకు మనం వదలవలసినటువంటి వదలాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడై ఉన్నాడు. ఆ జీవితం మనలో లేకపోతే ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో మనము ప్రవేశించలేము. ఏదన్నా డాక్టర్, వింటున్నారా, నిద్ర వస్తే మళ్ళీ నేను జోక్ చెప్పాల్సి వస్తుంది, బయట జోకులు ఎందుకులే అని నేను గమ్ముకున్నాను. డాక్టరు ఏం చేస్తాడండి, ఏదైనా ఆపరేషన్కి వెళ్ళే ముందు, నేను చూశాను అందుకని చెప్తున్నా, తన చేతుల్ని ఇంకెక్కడ పెట్టడు, ఇటు పెట్టుకుంటాడు. వెంటనే శానిటైజ్ చేస్తే శానిటైజర్ వేసుకుంటాడు, వెంటనే గ్లౌజులు వేసేసుకుంటాడు, మిషన్ దగ్గరికి వెళ్ళి గ్లౌజులు వేసేసుకుంటాడు. ఇంకా ఆ చేతులు ఎక్కడ పెట్టాడు, ఇట్టే పట్టుకొని ఉంటాడు, డైరెక్ట్గా ఇంకా పేషెంట్ దగ్గరే పెడతాడు. అంటే ఏంది, అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వకూడదని కదా, అతని చేతుల ద్వారా ఆ పేషెంట్కి ఇన్ఫెక్షన్ అవ్వకూడదని. మనం కూడా కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం, తలుపు గొల్లెం పట్టుకున్నా సరే ఏం చేస్తున్నాం, లిఫ్ట్లో నొక్కినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నామో, ఎన్ని వేలు ఖర్చు పెట్టామో శానిటైజర్లకి. అయితే ఆ శుద్ధ హృదయం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. మనల్ని మనం శానిటైజ్ చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో మనల్ని మనం శానిటైజ్ చేసుకోవాలి. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆ వైరస్ ఉన్న వాళ్ళని ఎట్ట ఈడ్చిపడేశారో అలాగే ఈడ్చిపడేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్య మరణం ఉంది మన జీవితాల్లో. అటువంటి పరిస్థితి, ఆ టాక్సిన్స్ లేకుండా మనం చూసుకోవాలి. ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదంలోనికి కీర్తనాకారుడు అన్నట్లుగా ఆయన ఆశీర్వాదాన్ని వెదికేటువంటి వారు అట్టివారే అని రాయబడుతున్నారు. శుద్ధ హృదయం కలిగినటువంటి వారే. ఆయన నడతల గురించి మాట్లాడాడు, చూపుల గురించి మాట్లాడాడు, నాలుక గురించి మాట్లాడాడు ఈరోజు కదా. చూడండి ఒక్కసారి, నేను ఆఖరిగా ఆ మాట చదివి నేను ముగిస్తాను. 33వ అధ్యాయం 15వ వచనం, యెషయా. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిబంధన వలన వచ్చి లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా, నిబంధన ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ ప్రకారం నీకు రావాల్సినటువంటి జీతం తీసుకుంటూ, లేదా ఎవరి దగ్గరైనా పని చేస్తుంటే ఆ యజమాని ఎంతైతే ఇస్తానన్నాడో అంత నువ్వు తీసుకుంటుంటూ, ఇంక ఎక్స్ట్రాగా ఏ లంచము నువ్వు తీసుకోకుండా, తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొనివాడు, చెడుతనము చూడకుండా తన కనులు మూసుకొనివాడు ఎక్కడ ప్రవేశిస్తాడండి, ఉన్నతమైనటువంటి స్థలంలో ప్రవేశిస్తాడు. దేవుడు మనల్ని అందరినీ అలాంటి ఉన్నత స్థలంలో ప్రవేశం ఇవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. అటువంటి ఆశీర్వాదం మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక.